ఒక చిరు ఉద్యోగిగా చిత్రరంగంలోకి ప్రవేశించి పంపిణీదారుడిగా, నిర్మాతగా మారి ఎన్నో ఉత్తమ చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు వై. హరికృష్ణ. ఆయన నిర్మించిన చిత్రాలు ఉన్నత విలువలకు, సామాజిక బాధ్యతకు దర్పణంగా నిలిచాయి. 5 దశాబ్దాల తన జీవిత ప్రస్థానంలో నిజాయితీకి, నిరాడంబర జీవన విధానానికి, నిర్మాతల ఆత్మగౌరవానికి హరికృష్ణ ప్రతీకగా నిలిచారు. విజయశాంతి కథానాయికగా నటించిన వందే మాతరం చిత్రంతో నిర్మాతగా మారిన హరికృష్ణ నటభూషణ శోభన్ బాబు హీరోగా 2 చిత్రాలు నిర్మించారు. వాటిలో కళ్యాణ తాంబూలం ఒకటి. విశిష్ట దర్శకుడు బాపు రూపొందించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, విజయశాంతి జంటగా నటించారు. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని ఊటీలో నిర్మించారు హరికృష్ణ. జిల్లాల వారి వ్యాపారం అనుకున్న రీతిలో జరగకపోవడంతో రిస్క్ చేసి తనే సొంతంగా విడుదల చేశారు. దీనివల్ల 40 లక్షలు పోగొట్టుకున్నారు ఆయన. హరికృష్ణ అంటే నటరత్న ఎన్టీఆర్కు ప్రత్యేక అభిమానం. కళ్యాణ తాంబూలం సినిమా తీసి ఆయన ఆర్థికంగా దెబ్బతిన్నారన్న విషయం నిర్మాత దేవి వరప్రసాద్ ద్వారా తెలుసుకున్న ఎన్టీఆర్ వెంటనే హరికృష్ణకు ఓ సినిమా చేయమని తన తనయుడు బాలకృష్ణకు చెప్పారు. ఆ సమయంలో వరుస సినిమాలతో బాలకృష్ణ చాలా బిజీగా ఉన్నారు. 2 ఏళ్ల వరకు ఎవరికీ డేట్స్ ఇవ్వలేని పరిస్థితి. అయినా తండ్రి మాట కాదనలేకపోయారు. పైగా బాలకృష్ణ హిట్ చిత్రాలను హరికృష్ణ పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే హరికృష్ణని పిలిచి, అంకుల్, మీ గురించి నాకు బాగా తెలుసు. నాన్నగారు కూడా చెప్పారు, మనం సినిమా చేస్తున్నాం. ఇప్పుడు నేను సినిమాకు 20 లక్షలు తీసుకుంటున్నాను, కానీ మీరు 10 లక్షలు ఇవ్వండి చాలు. అందులో కూడా ఫార్మాలిటీగా ఓ ₹1,00,000 అడ్వాన్స్గా ఇవ్వండి. మిగిలిన 9 లక్షలు సినిమా బిజినెస్ అయ్యాక ఇవ్వండి. అలాగే షూటింగ్లో అనవసరపు ఖర్చులు, ఆర్భాటాలు వద్దు. కథను నమ్ముకొని సినిమా తీసే నిర్మాత మీరు. మీ పద్ధతిలోనే ఈ సినిమా కూడా తీయండి అని చెప్పారు బాలకృష్ణ. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అన్న చర్చ వచ్చినప్పుడు అందరూ కోదండరామిరెడ్డి పేరు సూచించారు. బాలయ్య, కోదండరామిరెడ్డిలది హిట్ కాంబినేషన్ కావడంతో బిజినెస్ బాగా అవుతుంది కనుక ఆయన్ని దర్శకుడుగా తీసుకుంటే బెటర్ అని చాలామంది హరికృష్ణకు చెప్పారు. అయితే అప్పటికే ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 2 సినిమాలు తీశారు హరికృష్ణ. వారిద్దరి మధ్య మంచి అవగాహన ఉంది కూడా. పైగా ఒక పెద్ద హీరోతో సినిమా తీస్తే ముత్యాల సుబ్బయ్య కెరీర్కు బాగా హెల్ప్ అవుతుందని ఆయన పేరు బాలకృష్ణకు సూచించారు హరికృష్ణ. ఆయన కూడా సరేనన్నారు. అలా ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రం పట్టాలు ఎక్కింది. చిత్రంలో హీరోయిన్గా విజయశాంతిని ఎంపిక చేశారు. కైకాల సత్యనారాయణ, జగ్గయ్య, గొల్లపూడి, గిరిబాబు, శ్రీవిద్య ఇలా ప్రముఖ నటీనటులందరినీ ఈ సినిమా కోసం ఎంపిక చేశారు. 1987 అక్టోబర్ 2న విజయదశమి సందర్భంగా ఇన్స్పెక్టర్ ప్రతాప్ షూటింగ్ హైదరాబాదులో ప్రారంభించారు. బాలీవుడ్ పాపులర్ జంట జితేంద్ర, శ్రీదేవి చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చారు. శ్రీదేవి క్లాప్ కొట్టి షూటింగ్ను ప్రారంభించారు. హైదరాబాద్, శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఆ సమయంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. షూటింగ్ కోసం శ్రీశైలంలో గెస్ట్ హౌస్లన్నీ బ్లాక్ చేశారు. షూటింగ్ జరిగినన్ని రోజులు బయట వారెవరికీ ఇవ్వలేదు. దీనివల్ల భక్తులు కొంత ఇబ్బంది పడినా తప్పలేదు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రానికి బాలకృష్ణ అందించిన సహకారం అంతా ఇంతా కాదు. ప్రతిరోజు ఇంటి దగ్గర నుంచి యూనిట్లో ముఖ్యమైన వారందరికీ సరిపోయే భోజనాలు తెప్పించి అందరికీ తనే స్వయంగా వడ్డించేవారు. ఒకసారి 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ కూడా షూటింగ్లో పాల్గొన్నారు బాలకృష్ణ. ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రానికి డైలాగులు రాసిన ఎంవిఎస్ హరనాథరావు అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపుదిద్దుకుంటున్న మంచి దొంగ చిత్రానికి కూడా మాటలు రాశారు. ఆ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకుడు. 1988 సంక్రాంతి బరిలో ఇన్స్పెక్టర్ ప్రతాప్, మంచి దొంగ చిత్రాలు పోటాపోటీగా నిలిచాయి.
14న మంచి దొంగ చిత్రం విడుదలైతే 15న ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రం రిలీజ్ అయింది. 2 చిత్రాలు ఘన విజయం సాధించడం విశేషం. ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రంతో నిర్మాత హరికృష్ణకు 29 లక్షల లాభం వచ్చింది. ఆ డబ్బుతో కళ్యాణ తాంబూలం అప్పులు తీర్చేశారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రం ఘన విజయం సాధించినా 100 రోజుల వేడుక నిర్వహించలేకపోయారు. కారణం ఏమిటంటే ఆ ఫంక్షన్ చేయాలంటే మళ్ళీ కొత్తగా అప్పు చేయాలి. ఇలా అప్పు చేసే పద్ధతికి ఆయన వ్యతిరేకం. అందుకే ఫంక్షన్ చేయలేదు. హరికృష్ణ విషయం బాలకృష్ణకు తెలుసు కనుక ఆయన కూడా ఈ విషయంలో ఒత్తిడి చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.